గురువుగారు, శూర్పణఖ ముక్కు చెవుల్ని లక్ష్మణుడు కత్తిరించాడని మనందరికీ తెలిసిన విషయమే. కానీ దీని వెనకాల దాగి ఉన్న అంతరార్థం ఏదైనా ఉందా? మనకి వెంటనే రామాయణం చదువుతుంటే ప్రశ్న వస్తుంది, ఏమంటే శూర్పణఖని లక్ష్మణుడు ముక్కు చెవులు కత్తిరించాడు. ఇది అందరికి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చదువుకుంటున్నాం రామాయణంలో. ముక్కు చెవులే ఎందుకు కోసేశాడు? ఏమండి మీ నోరు పీకేసేయచ్చు కదా, లేకపోతే గొంతులో ఇలా కత్తి గుచ్చేయచ్చు కదా, లేదా తలకాయ మీద ఒక్కడే టకామని తల నరికేయచ్చు కదా, లేదా చేతులు కత్తిరించవచ్చు కదా. ఎందుకనండి ముక్కు చెవులు మాత్రమే ఎందుకు కోసేసాడు అని ప్రశ్న వస్తుంది మనకి. దీనికి జవాబు వాల్మీకి రామాయణంలో లేదు. ఎందుకని కత్తిరించాడు లక్ష్మణుడని? విశ్వనాథ సత్యనారాయణ గారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ఆయన రామాయణ కల్పవృక్షం అని ఒక గొప్ప గ్రంథం రాశారు. అందులో జవాబిచ్చారు. అందువల్ల మహర్షులు ఏవైతే మనకి జవాబులు దొరకకుండా ఉంటాయో అవి తర్వాత వాళ్ళ రామాయణాల్లో మనం చూడవచ్చు. ఆయన ఏమని జవాబిచ్చారంటే, శూర్పణఖ వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిందన్న విషయం మనకు తెలుసు. రామలక్ష్మణుల దగ్గరికి వచ్చింది, నన్ను పెళ్లి చేసుకో అని రాముణ్ణి అడిగింది. నాకు వివాహం అయిపోయింది, అదిగో చూస్తున్నావు కదా, అదిగో లక్ష్మణుడు భార్యని వదిలేసి వచ్చాడు, వాడి దగ్గర తమాషాగా వాడి దగ్గరికి వెళ్ళని చెప్పి రాముడు చెప్పాడు. శూర్పణఖ లక్ష్మణుడి దగ్గరికి వచ్చింది, నన్ను వివాహం చేసుకోమంటే భలే ఉన్నావులే, నేనే సేవకుణ్ణి, మళ్ళీ సేవకుణ్ణి అయినటువంటి నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా సేవకురాలివి కావాల్సి వస్తుంది అని చెప్తూ తమాషాగా ఒక మాట అంటాడు. నీ కడుపున్న చూడు యోజనం పొడవు ఉంది, నేను పెళ్లి చేసుకుంటే భార్యకి తిండి పెట్టాలి కదా, సరదాగా అంటాడు విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలో. భార్యకి తిండి పెట్టాల్సిన అవసరం నాకు ఉంటుంది కదా, నీకు చూస్తే రోజుకు ఏనుగుని చొప్పున హరాయించుకునేటువంటి శక్తి నీకుంది, నీకు అన్ని ఏనుగుల్ని నేను ఎక్కడ తెచ్చి పెట్టగలను, కాబట్టి ముందే చెప్పుకుంటున్నాను తల్లి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను పోషించలేకపోతే వాడు భర్త కిందకి రాడు కదా, అందువల్ల శుభ్రంగా నువ్వు మళ్ళీ మా రాముడి దగ్గరికి వెళ్ళిపో, ఆయన్నే పెళ్లి చేసుకో, వాళ్ళిద్దరికి ఎలా సేవ చేస్తున్నానో అప్పుడు నీకు కూడా కలిపి సేవ చేస్తాను అని లక్ష్మణుడు కూడా ఒక ఆట ఆడుకుంటాడు. అంటుంటే ఈవిడంటుంది వెంటనే శూర్పణఖ, ఓహో నాకు తిండి పెట్టాల్సి వస్తుందని నువ్వు భయపడుతున్నావా? లక్ష్మణ, నా దగ్గర ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఏ శక్తి అంటే, ఒక 10 యోజనాల దూరం వరకు, యోజనం అంటే 8 మైళ్ళు చూడండి, ఒక 10 యోజనాల దూరం మేరకు ఏ జంతువు ఉన్నా సరే ఆ జంతువుని నేను ఒక్కసారి ఇలా పీలుస్తాను, కొండ మీద నుంచి సెలయేరు ఎంత వేగంగా దూకుతుందో, అక్కడ పోలిక రాస్తాడు విశ్వనాథ సత్యనారాయణ గారు. కొండ మీద నుంచి దూకే సెలయేరు ఎంత వేగంగా ఉంటుందో నా ఊపిరి అంత వేగంగా ఉంటుంది. నేను ఒక్కసారి 80 మైళ్ళ దూరం లోపల ఏ జంతువు ఉన్నా సరే నేను ఒక్కసారి అలా ఊపిరి ఇలా అన్నానంటే చాలు, వచ్చి ఆ చప్పుడు నాకు వినపడుతుంటుంది, ఆ స్పర్శ నాకు తెలిసిపోతుంటుంది, ఇలా వాసన పీలుస్తా. అందువల్ల నేను ఇలా అన్నానంటే అవన్నీ వచ్చేసి నా దగ్గరికి వచ్చి పడిపోతాయి. కాబట్టి భార్యనైన నాకు నువ్వు ఆహారం వేటాడి సంపాదించి మళ్ళీ నా కడుపు నింపాల్సిన పని నీకేమీ లేదు, చక్కగా మనం పెళ్లి చేసుకుందాము. ఓహోహోహోహో అని చెప్పి శూర్పణఖ చెబుతుంది. సరే, తర్వాత తమాషాగా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. లక్ష్మణ శృతి మించుతోంది అనేసరికి లక్ష్మణుడు వెంటనే ముక్కు చెవులు కత్తిరిస్తాడు. ఇది మనకు తెలిసింది. ఎందుకు కత్తిరించాడు? 80 మైళ్ళ దూరం లోపల అక్కడ లక్ష్మణుడు కత్తిరించిన తర్వాత ఒక మాట అంటాడు, జంతువుల్ని నేను రక్షించాను, జంతువుల్ని రక్షించడం కోసం ఆ ముక్కు చెవుల్ని, ఎందుకంటే చప్పుడు వినపడకుండా ఆ గ్రహణ శక్తి పోవటానికి, మిగతా జీవుణ్ణి మాత్రం అలాగే ఉంచేశాడు, అందుకని ముక్కు చెవులు కత్తిరించాడు అని లక్ష్మణుడు ఇలా చేశాడని విశ్వనాథ వారు చక్కటి పరిష్కారం మనకి చూపించారు.